అలాగే ఇప్పుడు కూడా చెప్పొద్దు, మీకు మీరే చెప్పుకోండి. ఓకే. అనేక సార్లు మన జీవితాలలో కలుగుచున్న ఒడిదుడుకులను బట్టి, లేకపోతే సమయ సందర్భాలను బట్టి, వినండి, సమయ సందర్భాలను బట్టి, అనుకూల ప్రతికూల సమయాలను బట్టి మనము దేవుని మందిరానికి రాకుండా మన పనుల నిమిత్తం మనం వెళ్ళాం. ఓకే, అర్థమైందా? మన పనుల నిమిత్తం మనం వెళ్ళాం. సో ఎన్నిసార్లు చాలామంది నేను అడిగినప్పుడు చెప్తా ఉంటారు రకరకాలుగా, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది అని చెప్తూ ఉంటారు. సో నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా నీ జీవితంలో నేను దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి పనికి సెలవు పెడతాను అనే అనుభవం మనకుందా? ఈరోజు మా మందిరంలో ఆరాధన ఉంది, నేను డ్యూటీకి సెలవు పెడతాను, పనికి సెలవు పెడతాను, పనికి వెళ్ళను, ఈరోజు నేను పనికి సెలవు పెడతాను అనే అనుభవం ఏ రోజైనా మనకున్నదా? చాలాసార్లు మందిరానికి విడిచిపెట్టి పనులకు వెళ్తాం, కానీ పని విడిచిపెట్టి మందిరానికి వచ్చిన రోజులు ఏదైనా ఉన్నాయా మనకి? దేవుడు ప్రతి వాటిని లెక్కిస్తాడు, ప్రతి దానిని లెక్కిస్తాడు. అనుకూలమందు ప్రతికూలమందు మనం ప్రభుని ఆరాధించుటయే మన పని. అనుకూలమందు అంటే ఈ పరీక్షలు కూడా ప్రభు విచిత్రంగా ఉంటాయి. దేవుని యొక్క పరీక్షలు ఎలా ఉంటాయి అంటే విచిత్రంగా ఉంటాయి అన్నమాట. అది అవసరమే, ఇది అవసరమే, మరి నువ్వు దేన్ని ఎంచుకుంటావు అని ప్రభు ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఎంచుకునే దాన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు. ఏదంటే నీకు, మనకు దేవుని సన్నిధి అంటేనే ప్రేమ, పనికి పోవాలని లేదు. కానీ ఏం చేస్తాం మనం? సమయ సందర్భాలను బట్టి, జీవిత విధాలను బట్టి, అవసరతలను బట్టి వెళ్ళిపోతూ ఉంటాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఒక నష్టాన్ని మనం భరించుకోలేకపోతూ ఉంటాం. నేను అంటున్నాను, ప్రభు కొరకు నువ్వు నష్టపోతే ప్రభు దానికంటే రెట్టింపు దేవుడిస్తాడు. ఇది మీరు సాక్ష్యం చెప్పాలి. ఈ అనుభవంలో గుండా వెళ్ళి సాక్ష్యం చెప్తే అది థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రామానికి వెళ్ళాలంటే సెలవులు పెడతాం. ఇప్పుడు మన ప్రజలు వెళ్ళి 2 వారాలు అయింది, ఇంకా మరి వాళ్ళని గెలిపించి వస్తారో మరి మనకు తెలియదు, మరి రిజల్ట్ వచ్చినాక వస్తారో మరి ఎప్పుడు వస్తారో తెలియదు మనకు. కానీ సరే వెళ్ళనైతే వెళ్ళారు. సో గ్రామాలకు వెళ్ళడానికి సెలవు పెడుతున్నాం, ఫంక్షన్స్కి వెళ్ళడానికి సెలవు పెడుతున్నాం, ఇంకా ఏదైనా అర్జెంట్ పని ఉంటే, మన పనులుంటే సెలవు పెడుతున్నాం. కానీ ప్రభు మందిరం ఆ రోజు ఒకవేళ మనకుంటే, ఆ రోజు మనం పనిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చే ఆ గుండె ధైర్యం మనకుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది మనం సమాధానం చెప్పుకోవాలా? మీకు మీరే సమాధానం చెప్పుకోండి. ఇలాంటివన్నీ ప్రభు ప్రశ్నిస్తాడు. ఇలాంటి వాటిని బట్టే ప్రభు మీద ఎంత ప్రేమ ఉందో ప్రభు పరీక్షిస్తాడనమాట. ఇది నేను పరీక్షించినట్టు కాదు, ప్రభు పరీక్షిస్తాడనమాట. సో మనం ఆలోచన చేసుకోవాలి. ఏదైనా సందర్భాన్ని బట్టి, ఒకరోజు డే టైంలో ఏదైనా మీటింగ్ మందిరం ఉందనుకో, సెలవు పెట్టి మందిరానికి వచ్చే ఆ అనుభవం కూడా మనకు ఉండాలి. పాస్టర్ గారికి చెప్తున్నారు కదా, ఏమని పని ఉందండి అని చెప్తున్నారు. మరి అలాగే యజమానులకి ఎందుకు చెప్పలేరు మాకు మందిరం ఉందని? ఒకరోజు మేము సెలవు పెట్టుకుంటాం. లేకపోతే ఎవరైనా పనికి పోతే పనికి పోకుండా, కూలి పని అయినా సరే, ఏదైనా ఏ పని అయినా సరే పనికి పోకుండా ఈరోజు మందిరం ఉంది కాబట్టి పని బంద్ అన్న, అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అది మనం ఆశీర్వాదం కాదనుకుంటాం, కానీ అదే ఆశీర్వాదం. మంచిది. ఇది నా టాపిక్ కాదు, కానీ పొద్దున ఎందుకు అడగాలనిపించింది, అడిగాను. అదే మిమ్మల్ని కూడా అడగాలి కాబట్టి అడుగుతున్నాను. సో లెట్ us చెక్. ఆ ఆనందం మీకు ఏమైనా ఉందా అంటే, ప్రభు కొరకు సమర్పిస్తే అందులో ఉన్న ఆనందం చాలా చాలా గొప్పది. పేతురు అంటాడు, ప్రభువా నీ కొరకు మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించాం, మరి మాకేంటి ప్రయోజనం అని అడిగాడు. మీరు అడగగలరా?
ఈ మందిరం కొరకు మేము ఇది విడిచిపెట్టామయ్యా. ఆ సంతోషం, ఆ ధైర్యం ప్రభువుని అడిగే ధైర్యం పేదరికి వచ్చింది. మనం కూడా అడగాల. ఏమని అడగాల? సమస్తం అవసరం లేదులే, సేవకులు వదిలిపెడతారు సమస్తం. కానీ విశ్వాసులు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పనిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావడం అనేది విశ్వాసుల పని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ అనుభవంలో కూడా సంఘం ఎదగాలి. నేను లాస్ట్ టైం అనుకున్నాను, శనివారం ఉదయం కూడా పెడితే బాగుంటుంది అని అనుకున్నాను. సో మనందరి పరిస్థితి చూస్తే ఎట్లుందంటే, పెడితే నువ్వు పెట్టుకో, నువ్వే చేసుకో, మేమైతే సాయంత్రం వస్తాం అనే పరిస్థితి సంఘానికి ఉంది. కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను. సో దీన్ని ఆటంకపరిచేది ఎవరంటే సంఘమే. సో నేనైతే మేము విశ్వాసంలో ఉన్నప్పుడు సెలవులు పెట్టుకున్నాం. లాస్ అయితే లాస్ అయింది, ఏమైంది? దేవుడిచ్చిందే కదా అది. ఒకరోజు దేవునికి పోతే ఏమైంది? దేవుని లిస్టులోకి పోయింది అనుకో, ఆయన హస్తం దాని మీద పడిద్ది. దేవుడు మనకు సమృద్ధి మళ్ళా తిరిగి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మన వాక్య భాగంలోనికి వెళ్దాం. పోయినసారి ఒక మాట చెప్పాను, అది చదువుకొని మనం ముందుకు వెళ్దాం. హోషేయ గ్రంథం 14:6 మళ్ళీ అదే మాట. హోషేయ గ్రంథం 14:6. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. పోయినసారి చెప్పింది ఏంది? ఒలీవ చెట్టు యొక్క సౌందర్యాన్ని గురించి చెప్పిన. గుర్తుందా? ఏమన్నా ఏం గుర్తుంది? చెప్పండి, మాట్లాడుకుందాం, తప్పేముంది? మీకేం గుర్తుందో నేను టీచర్ని, మీరు స్టూడెంట్స్ కాబట్టి చెప్పాలి. పాస్టర్ గారు అన్నీ చెప్తా ఉంటారు. ఆత్మబలం పొందుకోవాలి. ఇంకా అమ్మ దీపం వెలుగుచుండాలి. రైట్. ఇంకా ఒలీవ చెట్టు దేవునికి సాదృశ్యమా? మనకు సాదృశ్యం. దీపస్తంభం దేవునికి సాదృశ్యం. సో ఇరు ప్రక్కల ఇద్దరు నిలబడితే కదా, ఆ ఇద్దరిలో నువ్వు ఉండవా పరీక్షించుకోవాలి అంతే. జస్ట్ చెక్. అంటే అది దేవుని వశంలో ఉందన్నాడు కదా. ఈ దీపవృక్షం పక్కన 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. ఆ ఒలీవ చెట్టు నువ్వు ఫలించే చెట్టు నువ్వైతే నువ్వు తప్పక ప్రభు ప్రక్కన నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఏంటంటే అతని కొమ్మలు విశాలముగా పెరుగును అని ఉంది. మంచిది. చివరిగా లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. లెబానోనుకు ఒక సువాసన ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లెబానోనుకి ఏం వాసన అంటే, మా వాసన మనకేం రాలేదు ఇప్పుడు వరకు, మనం అక్కడికి వెళ్ళలేదు, మనం చూడలేదు కదా. వాసన అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది, అవునా కదా? చెప్పాలి. రూపమైతే చూపించవచ్చు, వాసన అయితే దగ్గరుంటేనే తెలుస్తుంది, అనుభవిస్తేనే తెలుస్తుంది. సరే, అదొక చక్కటి వాసన అనుకుందాం. ఎలాంటి వాసన? ఒక చక్కటి వాసన. లెబానోనుకున్నంత వాసన అతనికుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లెబానోను మీద దేవదారు వృక్షాలు ఉంటాయి. లెబానోను మీద ఏముంటాయంటే దేవదారు వృక్షాలు ఉంటాయి. సో ఈ దేవదారు వృక్షాలు దేనికి ఉపయోగపడ్డాయంటే, మంచం చేయడానిక? సొలొమోను రాజుకు. సో ప్రాముఖ్యంగా మందిరంలో ఉన్న ప్రతి చెక్కకు వాడాల్సినవన్నీ కూడా మందిరంలో ఈ లెబానోన్ మీద ఉన్న దేవదారు వృక్షము ఆ మందిరానికి వాడారు. సొలొమోను కట్టిన మందిరానికి
ఈ చెక్క వాడారనమాట. అయితే అది వెళ్ళగానే ఒక చక్కటి సుగంధమైన ఒక పరిమళ సువాసన చక్కగా ఉంటుందన్నమాట. సో ఆ సువాసన మందిరములో ఉండాలని సొలొమోను మహారాజు ఏం చేశాడంటే, మందిరానికి వెళ్ళగానే చక్కటి సువాసన ఉండాలని ఆ చెక్కలను చక్కగా అక్కడి నుంచి తీసుకొచ్చాడు. సో ఈ లెబానోనుకున్నంత సువాసన మనకుండాలని కూడా దేవుడు కోరుతా ఉన్నాడు. పరమగీతాలు 4:11 చదువుదాం. పరమగీతాలు 4:11. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీరొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన, నీ వస్త్రముల యొక్క సువాసన లెబానోను సువాసన వలనున్నది. వస్త్రముల యొక్క సువాసన ఎలా ఉందంటే లెబానోనుకున్నంత సువాసన ఉన్నది. మన వస్త్రముల సువాసన ఎలా ఉండాలంటే లెబానోనుకున్నంత సువాసన, ఒక చక్కటి పరిమళ సువాసన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాం కాబట్టి పక్క పక్కన కూర్చోగలుగుతున్నారు. అదే ఒకవేళ మోటు పని చేసి వచ్చో లేకపోతే చెమట వాసనతో వచ్చో పక్కన పక్కన కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ఎంతమందికి మంచి స్మెల్ అంటే ఇష్టం? అందరికి ఇష్టం కదా కదా. ఒక్కొక్కసారి దారెంబడి వెళ్తూ ఉంటే సడన్గా ఆ ఇంట్ల ముందున్న ఆ చెట్ల వాసన మనకు చక్కగా వస్తుంది. బా ఎంత బాగుందేడా అనిపిస్తుంది. కానీ మన ఇల్లు ఆడ కాదు కాబట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ మన ఇల్లు ఆడనే ఉంటే ఆడనే ఉండాలనిపిస్తుంది కదా. కొంతమంది అట ఇంటి ముందు అట చెట్లు పెడతారు, చక్కటి వాసన వచ్చేటట్టు చెట్లు పెడతా ఉంటారు. సో అలాంటి సువాసన కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మన యొద్ద నుంచి కూడా కోరుతా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా మనకు సువాసనగా మార్చబడ్డాడు. సరే, సువాసన కొన్ని అలా వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి, మరికొన్ని నలిపితే వస్తాయి. ఏం చేస్తాయి? నలిపితే వస్తాయి. అది ఏ వాసన అయినా కానీ నలిపితే వస్తాయి. కరివేపాకు మీరు తీయండి, ఇలా చేతితో నలిపి చూడండి, అంత చక్కటి వాసన వస్తుంది కదా. సో మన యొద్ద నుంచి దేవుడు ఒక వాసన కోరుతా ఉన్నాడు. ఏం వాసన అంటే నలుపబడిన అనుభవంలో నుంచి వచ్చే వాసన. హల్లెలూయా. నువ్వు నలుపబడితే నీలో నుంచి సువాసన వస్తుంది. ఎట్లా నలుపబడాలి మరి? ఎట్లా నలుపబడతాం మనం? అది ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు. ఆర్థిక సమస్య ఉండొచ్చు, శరీర వ్యాధి ఉండొచ్చు, లేకపోతే శోధన ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఏదైనా సరే నీకొచ్చినప్పుడు నువ్వు నలపబడుతున్నావు, నీలో నుంచి సువాసన కావాలని దేవుడు కోరుతున్నాడు అనుకోవాలా. గట్టిగా చెప్పాలి కొడదాం ఒకసారి. నీలో నుంచి సువాసన కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు కాబట్టి నువ్వు నలపబడుతున్నావు అని అనుకోవాలి, అంతే. ప్రభా, నన్ను నువ్వు నలగొట్టుతున్నందుకు మీకు వందనాలు, నన్ను నీకు సువాసనగా నువ్వు మార్చుకుంటున్నందుకు మీకు వందనాలు అని చెప్పాలా. చెప్పగలవా? మనం చెప్పగలవా? మనకి ఎప్పుడు పాజిటివ్ సైడే ఉండాలి కానీ నెగటివ్ సైడ్ మనకి ఇష్టం అనిపించదు. కానీ ప్రభువుకు తెలుసు, అందులో నుంచి ఆ వ్యక్తిలో నుంచి, ఆ నలగొట్టబడిన ఆ వ్యక్తిలో నుంచి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. అట్లా ఉంటుందా? మనం నలగొట్టబడితే దేవుడు సంతోషిస్తాడా? చెప్పరే. నలపబడుట ద్వారా 2 ఆశీర్వాదాలు. నలపబడుట ద్వారా నలపబడిన వ్యక్తికే ఆశీర్వాదం, నలపబడిన వ్యక్తికి ఆశీర్వాదం. అందులో నుంచి వచ్చే సువాసన దేవునికి ఇష్టకరమైంది, దేవునికి ఉపయోగమే, ఈ వ్యక్తికి కూడా ఉపయోగం. కొందరిని దేవుడు అలా పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? ఎవరిని పరీక్షిస్తాడు తెలుసా? అర్హత కలిగిన వారిని పరీక్షిస్తాడు. ఎవరిని పరీక్షిస్తాడు? అర్హత ఉండాలి, పరీక్షించడానికి కూడా అర్హత ఉండాలి కదా. పరీక్షలు రాయడానికి ఫీజు కట్టి ఉండాలి. పరీక్షలు రాయడానికి నువ్వు ఆ క్లాస్లో అర్హత అయి ఉండాలి, ఫుల్ అటెండెన్స్ అయి ఉండాలి. అట్లాంటి వారికే పరీక్షలు వస్తాయి. సో ఎవరిని దేవుడు పరీక్షిస్తాడంటే, దేవుడు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారిని పరీక్షిస్తాడు, వారిని నలుపుతాడు. నలిపి అందులో నుంచి వచ్చే సువాసన
దేవుడు అగ్రాన్ని ఇస్తాడు. దాని ద్వారా దేవునికి మహిమ కలిగిద్ది. ఆ మహిమలో నుంచి వచ్చి తిరిగిద్ది ఆశీర్వాదం తిరిగి ఆ వ్యక్తికి కలిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబును దేవుడు నలగొట్టాడు. ఎట్లా చేశాడు? అన్ని విషయాలను నలగొట్టాడు. ఒక్క ఆర్థిక ఇబ్బంది కాదు, ఒక్క అనారోగ్యం ఇబ్బంది కాదు, ఒక్క శోధన కాదు. శోధన వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఇంకా శరీర వ్యాధి వచ్చింది, అందరూ దూరం అయిపోయారు. నలువైపుల దేవుడు యోబుని ఏం చేశాడు? నలగొట్టబడిన తర్వాత అతని రూపం వికారమైందని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాలి. నలగొట్టబడిన యోబులో నుంచి సువాసన బయలుదేరి తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళగా అది తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేసింది? రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నువ్వు నలుపబడితే నీకు రెండంతల ఆశీర్వాదం ఉందని నువ్వు ఆలోచన చేసుకో. ఆ సమయంలో నువ్వేం చేయాలంటే జస్ట్ వెయిట్, జస్ట్ నిలబడి, ప్రభా దీనిలో నుంచి నువ్వు సంతోషిస్తే నాకు అదే సంతోషం అని నువ్వు చెప్పగలిగితే దేవుడు సంతోషిస్తాడు, నిన్ను దేవుడు ఘనపరుస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఫెయిల్ అవ్వద్దు, పరీక్షలలో ఫెయిల్ అవ్వద్దు. పరీక్షలలో ఫెయిల్ అయితే ముందుకు వెళ్ళలేము మనం. అంటే ఆత్మీయంగా పరీక్షలు ఎదురవుతున్నప్పుడు ఏ విధంగా నవ్వచ్చు అంటే ఏ స్థాయికి తగ్గట్టు వారికి పరీక్షలు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల తగ్గట్టుగా వస్తాయి. అంటే నేను చెప్పేది ఈ చిన్నపిల్లలు కాదు, మీరు చిన్నపిల్లలు ఆత్మలో చిన్నోళ్ళు అనుకో, నీకు తగ్గట్టుగా నీకు వస్తాయి. ఆత్మలో కొద్ది సంవత్సరాలు పెరిగి కొద్ది ఎదుగుతూ ఉన్నారనుకో, దానికి తగ్గట్టుగా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో మీరు నిలబడండి, చక్కటి సువాసన నీలో నుంచి దేవుడు తీర్చుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తప్పక తిరిగి రెండంతలుగా మిమ్మల్ని దేవుడు దీవించే దేవుడు. అందుకే దేవుడు తన శరీరాన్ని కూడా మన కొరకు సువాసనగా మార్చుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను. కూర్చోండి అయ్యా, బయటికి లోపలికి. ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్, తిరగొద్దు. ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మందిరానికి వచ్చినప్పుడు నువ్వు లోకంతో సంబంధం ఉండొద్దు దయచేసి, అది చాలా మంచిది మనకి. ఈ ఫోన్లు ఆన్లో పెడితే సాతానుగాడు బయట ఉండి శోధిస్తూనే ఉంటాడు, మనల్ని శోధిస్తూనే ఉంటాడు కదా. స్విచ్ ఆఫ్ చేసేయండి, ఏం ప్రాబ్లం ఏముంది? స్విచ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి. బయటికి తిరిగి సగం వింటాం, వచ్చినా రాకపోయినా అది ఉపయోగం ఉండదు. దయచేసి సగం నేర్చుకోండి, మళ్ళీ రిపీట్ చేయకండి దాన్ని. ఇప్పుడు నేనేం చెప్పా? దేవుడు మన కొరకు నలగొట్టబడుట ద్వారా ఆయన కూడా తండ్రికి సువాసనగా మార్చబడ్డాడు, మనకు కూడా సువాసనగా మార్చబడు. ఆ మాట చదవండి, ఆ మాట బహు ఇష్టంగా ఉంటుంది. అది యెషయా 53:10. దాని నా దేవుడు నలగొట్టడానికి ఇష్టమైద్దా అంటే చదవండి అక్కడ. 53 ఎంత? 10. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఏదైనా కలిగించవచ్చు అంతే. నిన్ను నలగొట్టుటకు ఒకవేళ దేవునికి ఇష్టమైతే నీ అంత ధన్యుడు ఇంకొకరు లేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇష్టపడం, మన చీర నలిగిపోతేనే మనం ఇష్టపడం. మన చీర నలిగిపోతేనే మనం ఇష్టపడం. మన శరీరం నలుపబడితే ఇంక ఇష్టపడతామా మనం? కదా. మన బట్టలు నలిగిపోతేనే మళ్ళీ ఇస్త్రీ చేసుకోవాలి, మళ్ళీ శుభ్రంగా నలిగిపోవద్దు కదా. సో నలపబడిన జీవితం నీకు ఆశీర్వాదం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. యేసుక్రీస్తు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. నిన్ను నన్ను నలగొట్టుటకు మన ప్రభువుకు ఇష్టమైంది. అందులో నుంచే సువాసన మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. మీ అందరిలో నుంచి దేవుడు సువాసన తీసుకొనుగాక అంటలేరు చూడు, అంటే నలుపుదల వస్తుంది. మంచి దేవుడు అంటే పరలోక రాజ్యం వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు.
విశ్వాసం అన్నది అనుదినం మన జీవితంలో కొన్నిసార్లు భయంకరమైన శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు తక్కువగా వస్తాయి, కొన్నిసార్లు అంటే చిన్నవి నువ్వు జయించుకుంటూ వెళ్తావు అనుకో, ఒక్కసారి భయంకరమైన శ్రమ నీకు వచ్చింది. ఆ శ్రమను నువ్వు నిలబడితే ఖచ్చితంగా ఇంక మీదట దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నలపబడిన శరీరములో నుంచి యెహోవా ఎలాగూ ఇంపైన సువాసనను తీసుకున్నాడో అలాగే నలగొట్టబడిన మన జీవితాల్లో నుంచి కూడా ఇంపైన సువాసన మన ప్రభువు పొందుతాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 ఒకసారి చదవండి. 9:27 వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నేను నలగొట్టి శరీరాన్ని విడిచిపెట్టామనుకో అది చాలా భయంకరం. శరీరాన్ని ఏం చేయాలా? దాన్ని నలగొట్టాల. పౌలు అంటున్నాడు, పౌలే నలగొట్టుకుంటున్నాడంట. చూసారా, నలగొట్టుడులో ఉన్న ఆశీర్వాదం పౌలు గుర్తించాడు. ఈ నలగొట్టుడు ద్వారా పౌలుకి ఒక చక్కటి అనుభవం వచ్చింది. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:16 వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:16 వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. 15వ వచనం కూడా చదవండి. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు తన శరీరాన్ని నలగొడుతూ ఉన్నాడు కాబట్టి సువాసనగా మార్చబడుతున్నాడు. ఆయనకి ఎలాంటి సువాసన అంటే జీవించు వారికి జీవపు వాసనగాను మరణించు వారికి మరణపు వాసనగా ఉన్నాడంట. ఎవరైతే పౌలు చెప్పిన మాటలు తీసుకుంటారో వారికి జీవపు వాసనగా ఉంటాడు, తృణీకరిస్తారో మరణపు వాసనగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు జీవపు వాసనగా తను తాను మార్చబడ్డాడు. ఎందుకంటే నలపబడ్డాడు కాబట్టి. ఎవరు? పౌలు, అపోస్తుడైన పౌలు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు మనల్ని శ్రమ ద్వారా నలగొడుతున్నప్పుడు, మనం ఆలోచన చేసే విషయాల్లో ఆలస్యం అవుతున్నప్పుడు దేవుని చేతిలో నువ్వు ఉన్నావు అనుకో. ఎక్కడున్నావు అనుకోవాలి? నువ్వు చేతిలో ఉంటేనే నలుపుతాం, మనం చేతిలో లేకపోతే నలపలేం. దేవుని చేతిలో ఉన్నావా నువ్వు అనుకో. ఆ పరీక్షలో నువ్వు నిలబడు, తప్పకుండా నువ్వు దేవునికి సువాసనగా మార్చబడతావు. దేవుడు ఆగ్రహించి తిరిగి ఆ ఆశీర్వాదాన్ని తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రపోయేలో ఒకసారి చెప్తాం. నిద్రపోయేటోళ్ళు, మంచిగా నిద్రపోయేటోళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? మంచిది. ఇప్పుడు మనము దేవునికి సువాసనగా మార్చబడాలంటే మనకేమి కలిగి ఉంటే మనం దేవునికి సువాసనగా మార్చబడతాం అన్న విషయాలు కొన్ని చెప్తాను. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మంచి. ఇక్కడ మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. మొదటి పాయింట్ ఏంటంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. దైవ జ్ఞానం మనము కలిగి ఉండాలి. దైవ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే ఈ లోకాన్ని నువ్వు ఎదిరించడానికి నీకు శక్తి ఉంటుంది. ఈ లోకాన్ని ఎదిరించడానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకం యొక్క జ్ఞానాన్ని దేవుని దృష్టికి
వెరితనంగా మార్చుకున్నాడు. కాబట్టి మనం ఎన్నో చదువుతూ ఉంటాం. చదువుకునే వాళ్ళైతే, ఈ కాలం చదువుకునే పిల్లలకైతే చెప్పొద్దు అసలే. వాళ్ళు ఎన్ని చదువుతారో, ఇంతింతలా ఉంటాయి బుక్స్. వాటిని చూస్తేనే భయం అయింది మాకైతే. వాటిని చూస్తే మాకు భయం అయింది. వాళ్ళు ఎటు చదువుతారో ఏమో కానీ ఇంతింతలా ఉంటాయి బుక్స్లు. ఒక్కటి కాదు, సెల్ఫ్ నిండా. బైబిల్ అయితే శుభ్రంగా చేతిలో పట్టుకుంటే సరిపోయింది, లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ చదివే జ్ఞానం, లోక జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అమ్మ బాబోయ్ ఎన్ని ఉంటాయో కదా. కానీ ఆ జ్ఞానము సువాసనగా మార్చబడదు. నువ్వు చదువుకో, కానీ ఇది కూడా, దీని జ్ఞానం కూడా కావాలి నీకు. పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానం కూడా నీకు కావాలి. చదువుకునే వాళ్ళు చూడండి, అందరు ఇటు చదువుకునే వాళ్ళందరూ చూడండి, ఈ జ్ఞానం కూడా కావాలి. చదువుకునే వాళ్ళు చూడొద్దని కాదు, అందరికీ ఈ జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ఉంటే ఏమవుతుందో తెలుసా? పైన 11వ వచనం చదవండి. అక్కడే పైన 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. క్రీస్తుని గూర్చిన జ్ఞానం అనుకుంటే సాతాను యొక్క తంత్రాలను మనం గుర్తించే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ఏది అపవాది సంబంధమైంది, ఏది దైవ సంబంధమైంది అనే జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు. ఎప్పుడు? క్రీస్తును గూర్చిన జ్ఞానం నీకున్నప్పుడు, బైబిల్ జ్ఞానం నీకున్నప్పుడు, ఉపదేశం యొక్క జ్ఞానం నీకున్నప్పుడు సాతాను యొక్క తంత్రాలను గుర్తుపట్టగలవు. గుర్తుపట్టలేకపోతున్నావంటే ఈ జ్ఞానం నీకు లేదన్నమాట. ఈ జ్ఞానం లేదు కాబట్టే సాతానేసే ప్రతి వలలో పడిపోతూ ఉన్నావు. పడిపోతూ ఉన్నావు. వాడు వలలు వేస్తూ ఉన్నాడు, పడతా ఉన్నావు, వేస్తూ ఉన్నారు, పడతా ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎవరైనా వీడియో చూసారా? నేను వాట్సాప్లో ఒక వీడియో పంపించాను, చూసారా? మొత్తం చూసారా? సగం చూసారా? మొత్తం చూసారా? అపవాది ఎట్లా దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తాడని చూశారు కదా. అపవాది తంత్రాలను మనం గుర్తించగలిగిన ఆ బలం మనకుండా, ఈ జ్ఞానం ఉంటే అది ఉంటుంది. ఈ జ్ఞానం లేకపోతే అది ఉండదు. కొంతమందికి జ్ఞానం ఉన్నట్టు నటిస్తారు. కొంతమంది సేవకులు చెప్తా ఉంటే రిటర్న్ చెప్తారన్నమాట. రిటర్న్ చెప్తూ ఉంటారు. అంటే బైబిల్ జ్ఞానం వాళ్ళకు ఉంది, బైబిల్ జ్ఞానం ఉంది, కానీ దాన్ని లోకంతో పోలుస్తారు. పోల్చడం ద్వారా ఏమవుతుందంటే సాతాను యొక్క తంత్రాలని జయించలేకపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నువ్వు క్రీస్తుని గురించిన జ్ఞానమే ప్రభువుకి ఇంపైన సువాసన. ఒక మాట చదవండి, కీర్తన 63 క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా దొరికినాను. 4వ వచనం, 63 కీర్తన 63 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎంతమంది మెదడు తిన్నారు? మెదడు తిన్నారా? మంచిది. సో మంచిది. ఏ మెదడు తింటే ఆ జ్ఞానం వస్తుంది, ఏ మెదడు తింటే ఆ జ్ఞానం వస్తుంది. సో ఇందులో ఉన్న దీన్ని ధ్యానించినప్పుడు అంట ఆ మెదడులో ఉన్న రుచి ఎంత ఉంటుందో దానికంటే ప్రాముఖ్యమైన రుచిని మనకు వస్తుందంట. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు బైబిల్ ధ్యానించారా? జస్ట్ అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారా? నువ్వు చదివి ఒక దగ్గర ఆగి ఇది ఎందుకు వచ్చింది మీరు ప్రశ్న చేసుకోవాలి. ఈ సందర్భం ఏంది, ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడు అని మీరు ఆగితే దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ఆగకుండా వెళ్ళిపోతానే ఉన్నారనుకో చదవకుండా, దేవుడు మాట్లాడాడు. మీరు ఆగాల, ఆగి చదివేటప్పుడు మధ్యలో ఆగి ఇది ఎందుకుంది, ఎందుకు వచ్చింది అనేసి నువ్వు దాన్ని ధ్యానిస్తే దేవుడు తప్పకుండా నీకు జవాబు ఇస్తాడు.
దాని ద్వారా నీకేం కలుగుతుంది అంటే ఒక ధైర్యం, ఒక ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు ఆ రుచి తెలుసు, ఆ మెదడు యొక్క రుచి తెలుసు కాబట్టే అంటున్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికింది అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేక మెదడు తింటే నోట్లో ఏం వస్తుంది? సరే, మేక మెదడు తిన్నారనుకోండి, నోట్లో నుంచి ఏం వాసన వస్తుంది? మేక వాసనే వస్తుంది. మేక వాసనే వస్తుంది. సో మనం మేక గొర్రెల వాసన కాకుండా ఇప్పుడు దైవ సంబంధమైన ఒక సువాసనగా మార్చబడాలంటే పరిశుద్ధ లేఖనాల యొక్క జ్ఞానం మనకి ఉండాలి. అప్పుడు ఒకవేళ ఈ జ్ఞానం మీకు లేకపోతే ఈరోజు ప్రార్థన చేయండి, ప్రభువా మనం సువాసనగా మార్చబడాలి. మార్చబడకపోతే ప్రభు నీ యొద్దకు వచ్చినప్పుడు ఒక సువాసన నీ దగ్గర కనబడాల. అర్థమవుతుందా? ఒక సువాసన నీ దగ్గర కనబడాల. ఇప్పుడు సపోజ్ ఒక భర్త పొద్దు నుంచి పని చేసి వచ్చాడు, బాగా అలసిపోయాడు, బట్టలన్నీ మురికి అయిపోయినాయి, వచ్చి స్నానం చేయకుండా భార్య పక్కన వచ్చి కూర్చున్నా అనుకుందాం. భార్య మంచిగా మాట్లాడుతుందా? చెప్పండి. భార్య మంచిగా మాట్లాడుతుందా? భలే ఉన్నవాళ్ళే, బాగా కష్టపడి వచ్చిన అంటుందా? ఏమంటుంది? ముందు ఆ దరిద్రం తిప్పి ముందు స్నానం చేసి అంటుంది కదా. అంత ముందు తీసేసి ముందు స్నానం చేసి రాబో అంటుంది. ఎందుకంటే ఆ మురికి పోవాలి కదా. సో మనకున్న మురికి కూడా పోవాలి. పోతేనే మనము ప్రభు ఎదుట సువాసనగా మార్చబడతాం. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చక్కటి సువాసన ప్రభు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది, మీరందరూ ప్రెజెంట్ ఉన్నారని. సో ఒకటి క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసన. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. 4:18 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రోదితుల వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వాస్తవానికి కొన్నిసార్లు మీరు చదివి ఉండొచ్చు, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, చెరసాలలో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం, ఆకలితో ఉన్నాం అని కొన్ని సందర్భాల్లో పౌలు రాశాడు. కానీ ఫిలిప్పీలకు రాసేటప్పుడు మాత్రం ఏమన్నాడంటే, మీ వలన మేము ఏదైతే పొందామో ఏమీ తక్కువ లేక ఉన్నాము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘము ద్వారా పౌలు పోషించబడేవాడంట. ఫిలిప్పీ సంఘము ద్వారా సమస్తమును పొందుకునేవాడంట. అందుకే దానిని ఏ విధంగా పోల్చాడు అంటే అవి మనోహరమైన సువాసనగా పోల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏవేవైతే ఫిలిప్పీ సంఘస్థులందరూ కలిసి ఇక్కడ చాలామంది వేస్తూ ఉంటారు కదా, ఇట్లా బ్యాగులు తీసుకొస్తూ ఉంటారు కదా, ఇక్కడ పెడతా ఉంటారు. సో మీ వలన, మన వలన ఏం కలగాలంటే సహాయము కలగాలి. ఎవరికి కలగాలి సహాయం? ఎవరికి సహాయం కలగద్దా? మంచిది. రోమీలకు రాసిన పత్రిక 16:2 చదవండి, మీకు ఆన్సర్ దొరికింది. రోమీలకు రాసిన పత్రిక 16:2. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల తీసారా? సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఫీబే గురించి. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. మొదటి వచనంలో రాబడి కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఆమె పేరేం పేరు? ఫీబే. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి సహాయురాలై ఉండాలి మనం? చెప్పాలి. అర్థం కాలే? పౌలు అంటున్నాడు
అనేకులకు నాకును సహాయురాలై. అంటే ఈ ఫిబే సౌలుకు అనగా సేవకునికి సహాయురాలుగా ఉందంట. అనేకులకు ఉంది, సేవకులకు కూడా సహాయురాలుగా ఉంది. అప్పుడే దీన్ని ఏం చేశాడంటే పౌలు అదొక సువాసనగా ఎంచాడు. ప్రభు దృష్టి కంటే ఇది ఒక సువాసన. మన జీవితంలో పరిచర్యకు మనం ఎప్పుడైతే సహకారులుగా ఉంటామో అప్పుడు నువ్వు సువాసన, నీ యొద్ద సువాసన ఉన్నట్టు. ఒకవేళ పరిచర్య నువ్వు సహకారంగా లేకపోతే నీ యొద్ద సువాసన లేనట్టు పౌలు ప్రస్తావించాడు అది. కాబట్టి సహాయులై ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంకొక మంచి మాట మీకు చెప్తా. పాస్టర్ గారు చెప్పొద్దు, ఒక ప్రశ్న ఇస్తా. అన్ని పాస్టర్ గారు చెప్తా ఉంటారు. సో భార్యకి దేవుడు మొట్టమొదట పెట్టిన పేరేంటి? అవ్వ. అవ్వ, బువ్వ, చెప్పండి. భార్యకి దేవుడు తన మొట్టమొదటిగా తన ఆలోచనలో వచ్చిన పేరేంటి? దేవునికి స్తోత్రం. అది వీళ్ళకి తెలియదు, వాళ్ళకట్ట తెలిసిందని చూస్తాను నేను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చదవండి ఆ మాట. 2:18 వచనం, ఆదికాండం. బాగా సహకరిస్తున్నట్టు సిస్టర్ అయితే. ఆదికాండం 2:18 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుమని. ఇప్పుడు భార్య పేరు ఏం పేరు? సహాయము. ఏం పేరు? సహాయం చేస్తున్నారా? బ్రదర్ సాక్ష్యం ఇచ్చాడు, సహాయం అని బాగా సపోర్ట్ చేస్తున్నట్టుంది బ్రదర్కి. రాలే, ఊరికి వెళ్ళిందేమో. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు సపోర్ట్గా ఉంటున్నారా? సహాయం చేస్తున్నారా? మీరే చేయించుకుంటున్నారా? ఈ లైన్ అడుగుతున్నా. సహాయం చేస్తున్నారా? మీరే చేయించుకుంటున్నారా? సహాయాన్ని చేస్తున్నారా? మీ భర్తలను అడుగుతూ ఉండండి. మీ భర్తలను అడిగితే చెప్తారు, మిమ్మల్ని అడిగితే చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇందులో ఒక అద్భుతమైన సంగతి నేను మీకు తెలియజేస్తాను. భార్య భర్తకు సహాయకురాలు. రైట్? భార్య, జాగ్రత్తగా వినండి, భార్య భర్తకు సహాయకురాలు. అదేవిధంగా భార్యని దేవుడు సంఘముతో పోల్చాడు. సంఘము క్రీస్తుకు సహాయకురాలుగా ఉండాలి. సంఘము, నేను పురుషుడు స్త్రీ అంటలే ఇంక ఇక్కడ, అంత మిక్సింగ్గా. భార్య భర్తకు సహాయకురాలుగా ఉండాలి అనగా సంఘము తన పరిచర్యకు సహకారిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఆయన భార్యవి. అప్పుడే నువ్వు ఆయన భార్యవి. అర్థమైందా? అప్పుడే నువ్వు ఆయన భార్యవి, పెండ్లి కుమార్తెవు. ఆమేన్. హల్లెలూయా. సహాయము నీ వలన పరిచర్యలో సహాయం ఏమీ లేకపోతే నువ్వు దేవుని భార్యవు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఉన్న అద్భుతమైన సంగతి అది దేవుడు నాకు తెలియజేసింది, మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎన్నోసార్లు చదువుతుంటాం కానీ రావు, ఆ సందర్భంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి భార్య భర్తకు సహాయకురాలుగా ఉండాలి. దేవునికి సహాయకురాలుగా అంటే తన పరిచర్యకి మనం ఏం చేయాలా? సహాయకులుగా మనం ఉండాలి కదా. సహాయకుల పేర్లు ఎందులో రాయబడి ఉంది? జీవ గ్రంథంలో రాయబడి ఉంది. మీకు ఇచ్చాం కదా. ఎంతమంది తీసుకున్నారు? అది ఎంతమంది తీసుకున్నారు? తీసుకున్నాను. తీసుకున్నావా? తీసుకోలే కదా. ఇస్తా నీకు కూడా సహాయం. మీరిచ్చే సహాయం వలన పరిచర్య కొనసాగుతుంది. కాబట్టి మీ అందరి పేర్లు ప్రభు దృష్టిలో ఉంటుంది. ఇంకొకటి, మీ యొద్ద ఆ సువాసన కనబడుతుంది. దేవుడు మీ యొద్దకు వచ్చినప్పుడు సహాయం అనే సువాసన కనబడుతుంది. ఒకవేళ మనము సంఘానికి పరిచర్యకు సహకారులుగా లేకపోతే మనం పెండ్లి భార్యగా
ఎంచబడమని ఈ మాటల ద్వారా తెలియచేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్తకి ఎప్పుడు సహాయం చేయట్లేదు అనుకో, ఏం చేస్తాడు? తాగుబోతాడు అనుకో, ఏం చేస్తాడు? చల్ చల్ మీ ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇంకా ఇంకో రకంగా భాషలో అంటారులే, కానీ పంపించేద్దా శుభ్రంగా, ఏం పనికిరాని దానికి నువ్వు నాకెందుకు అంటాడు కదా. సో మనము ప్రభువుకి పనికొచ్చేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండవది. మొదటిది దైవ సంబంధమైన జ్ఞానం, క్రీస్తుని గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. రెండవది భార్య భర్తకు సహాయకురాలై ఉండాలి, అనగా సంఘము పరిచర్యకు సహకారులుగా ఉండాలి. మూడవది 45 కీర్తన భాగం 45, 7, 8 వచనాలు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా కోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఈ వాసనలు అంటే ఇంకా మనం పీలిస్తేనే తెలుస్తుంది మనకు. కానీ సో రకరకాల వాసనలు. ఈ వాసన ఎలాంటిదంటే, ఎందుకు మనం ప్రభు దృష్టిలో సువాసనగా ఎంచబడతామంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలి. మూడవది ఏంటంటే, నీతిని ప్రేమించాలా, భక్తిహీనతను ద్వేషించాలి. భక్తిహీనతల కొరకు నాశన దినము ఎదురు చూస్తూ ఉందంట. ఒక భయంకరమైన నాశన దినం ఒకటి ఉంది. ఆ దినమంట భక్తిహీనుల కొరకు ఎదురు చూస్తూ ఉందంట. భక్తిహీనులు ఎవరంటే, భక్తిలో లోపమున్న వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనులు అంటే లోకంలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు అట్లా పోతారు. భక్తిహీనత అంటే భక్తి లోపిస్తుంది, నీలో భక్తి లోపిస్తుంది. కాబట్టి నీ కొరకు కూడా ఆ నాశన దినము ఎదురు చూస్తూ ఉన్న సంగతి మర్చిపోకూడదు. భక్తిహీనతను ఎవరు కలిగి ఉండకూడదు. దేన్ని ప్రేమించాలంటే, నీతిని ప్రేమించే విధంగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిని ప్రేమిస్తే దేవుడు నిన్ను నీతి మార్గములలో నడిపిస్తాడు. కీర్తన 23, 3వ వచనంలో తన నామమును బట్టి నీతి మార్గములలో స్వనీతి కాదు, ఇది దేవుడిచ్చిన నీతిలో మనం నడిచే వారంగా ఉండాలి. భక్తిహీనతను ద్వేషించే, నీ ఆత్మీయతను చెడగొట్టడానికి ఎవరు వచ్చినా సరే నీ ఆత్మీయతను చెడగొట్టడానికి ధనం రాని, మనుషులు రాని, బంధువులు రాని. చాలామంది బంధువులు వస్తే ఇంక పండుగ. బంధువులు వచ్చారనుకో ఆదివారం ఇంటికి, ఏం పండగ? కుక్కరుగో పండగ, లేకపోతే మేక పండగ. ఏమ్మా రాలేదు మందిరానికి? బంధువులు వచ్చారండి. అంటే బంధువులు నీకు ఇష్టమా, లేకపోతే దేవుడు అంటే ఇష్టమా? దేవుడే పంపిస్తాడు సండే మీ ఇంటికి బంధువుల్ని. నువ్వు బంధువులను ప్రేమిస్తావా, లేకపోతే మందిరాన్ని ప్రేమిస్తావా? దేవుడే పంపిస్తాడు, కరెక్ట్గా ఆ టైంకే పంపిస్తాడు. ఈ సహోదరి దేన్ని ప్రేమిస్తుందని. నీతిని ప్రేమించాలి, అందులో భక్తిహీనత కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ భక్తిహీనతను మనం ప్రేమించే విధంగా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మన నీతిని ప్రేమిస్తామో, ప్రభువా ఈ నీతి మార్గంలో నడవడానికి నాకు సహాయం చేయమంటామో, తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పోరాడంది ఏదీ రాదు. నువ్వు పోరాడంది, నీకు ఏదైతే ఎదురవుతుందో దాంతో పోరాడమంటే ప్రార్థనలో పోరాడు. కొన్నిటికి లొంగిపోకు, తప్పని పరిస్థితి అనుకోకు. దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. అదే ఖచ్చితమైన పని, ఆ రోజు కంపల్సరీ అని అనుకోబాకు. ఆ రోజు కంపల్సరీ ఏం కాదు. ఆ రోజు నువ్వేం సాధించాలన్నా నువ్వు సాధించలేవు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు నీతిని ప్రేమించాలి. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలి. భక్తిహీనత ఎక్కడ వస్తుందంటే ఎక్కడో రాదు. నువ్వు మర్డర్ చేస్తేనో లేకపోతే ఏదో మోసాలు చేస్తేనే భక్తిహీనత రాదు. చిన్న విషయాలలో కూడా వచ్చేస్తుంది.
చిన్న చిన్న విషయాల్లో కూడా భక్తి లోపము వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దీన్ని నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే అప్పుడు నీకు నీ దగ్గర ఏముంటుందంట? గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన. కొంతమంది వాసనలు వస్తూ ఉంటాయి ఇళ్ళలో నుంచి. కింద వండితే 3వ ఫ్లోర్కి కూడా పోతుంది వాసన. కమ్మగా వండుతారు. కొంతమంది వండితే తినేటోళ్ళకి కూడా రాదు వాసన. కొంతమంది వండితే తింటుంటే కూడా రాదు వాసన. కొంతమంది వండితే కమ్మగా అబ్బా ఎంత వాసన వస్తుందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాసనతోనే కడుపు నింపేసుకుంటారనమాట. వండి 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 ఆ వాసన అంతా పోయి వాసనతో కడుపు నింపేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో ఈ వాసనలు అంటే ఒక రోజు ఉంటాయి, ఇంకో రోజు పోతాయి. కానీ దేవుని కొరకు ఈ వాసన మనం పొందుకుంటే ఈ వాసన ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తుంది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అపవాది యొద్దకు వచ్చినప్పుడు దేవుని సువాసన నీ దగ్గర కనబడితే వాడు వెళ్ళిపోతాడు. ఇది ఫ్రెష్గా ఉంది, మంచి వాసన వస్తున్నాడు అని వెళ్ళిపోతాడు. అపవాదికి ఏం కావాలంటే చెడ్డ వాసన కావాలా? ఏం కావాలా? చెడ్డ వాసన కావాలి. ఈ గుణ లక్షణాలు మనలో లేకపోతే మనలో లోపం ఉంటుంది కాబట్టి, భక్తిహీనత ఉంటుంది కాబట్టి సాతానుగాడు వచ్చేసి మన దగ్గరనే కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటాడు. కాబట్టి వాడిని ఎదిరించాలి, వాడిని గమనించండి, వాని తంత్రక్రియలన్నీ కూడా గమనించి మనం ముందుకు వెళ్ళి జయ జీవితం పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంది? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలి. నాలుగవది యోహాను సువార్త 12:3 మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మనం సెంటు కొట్టుకుంటాం కదా, కొంతమంది సెంటు వాడుతుంటారు. ఆ సెంటు ఇట్లా ఆ మనిషి ఆ పక్క నుంచి పోతే కొంతమందికి వామిటింగ్ వస్తుందా ఆ సెంటు తోటి. అంత గబ్బుగుంటుంది. ఓల్డ్ సిటీ పోవాలా, ఓల్డ్ సిటీ పోతే చూడాలి. ఇంకా లోపలంతా అంతా ఇంపే, ఇంకా లోపల బయట అంతా, లోన లొటారం, పైన అంతే. సో మనకు అదొద్దు. కొంతమంది మంచి స్మెల్ వాడతారు, కొంతమంది అబ్బో ఇంకోరు తట్టుకోలేరు అనమాట. అది అంత భయంకరంగా ఉంటాయి ఈ వాసనలు, అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట. కానీ ఈ అత్తరు వాసన ఈ మరియా ఏదైతే తీసుకొచ్చిందో, ఈ మరియా ఎవరు? లాజరు యొక్క సహోదరి. అక్కన చెల్లి అని రాయబడలేదు కానీ సహోదరి అని రాయబడ్డది. ఈ లాజరు ఎవరు? లాజరు ఎవరు? దేవుని చేత ప్రేమించబడినవాడు, చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి. సో ఈ లాజరు యొక్క సహోదరి మరియా. ఎప్పుడైతే దేవుడు తనను లేపాడో మరియా కృతజ్ఞతగా అత్తరు జటామాంసి తీసుకొని పాదముల మీద పోసి తుడిచిందంట అండి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఒక మేలు జరిగినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు స్తుతించగలవా? సాక్ష్యం చెప్తున్నారు బాగానే, ఈడ మంచిగా చెప్తున్నారు. ఒక మేలు నీ జీవితంలో జరిగినప్పుడు మరియ చూడండి, అత్తరు జటామాంసి తెచ్చి ఆ పాదముల మీద పోసి, ఆ పాదముల మీద పోస్తుంటే ఒకడు ఉన్నాడు, అమ్మా మరియమ్మ నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఏమైనా ఉందా? అసలు కాస్ట్ ఎంతో తెలుసా దాంది? దీన్ని అమ్మితే బోల్డ్ మంది బీదోళ్ళు బతుకుతారు అన్నాడు. బోల్డ్ మంది బీదోళ్ళు బతుకుతారండి. కొంతమంది సలహాలు ఇస్తారండి, పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలా, పరిచర్యకి చర్చికి ఎందుకు ఇవ్వాలా, బయట బీదోళ్ళు చాలామంది ఉన్నారు అంటారు. చాలామంది ఉన్నారంట, బీదలకు ఇవ్వాలి. దేవుడు అక్కడ అంగీకరించాడు. కాన్సెప్ట్ అది కాదు. కానీ ఆమె పాదాల దగ్గర పడింది. ఎక్కడ?
పాదాల యొద్ద పడది. నీకు దేవుడు చేసిన మేలులను బట్టి నిండు హృదయముతో ఆయన పాదాలు నమస్కారము చేసే అనుభవం నీకుందా? ఎప్పుడైనా చెల్లించావు అట్లా? ప్రభా నాకు ఈ గొప్ప మేలు చేసావు ప్రభా అని సాగిలపడి, ప్రభా నీ పాదాలకు నాయన వందనాలు యేసయ్యా అని కృతజ్ఞతాస్థుతులు చెల్లించావా? సాక్ష్యం అయితే చెప్తున్నా మంచిగానే, కానీ ప్రభుకు ప్రత్యేకంగా ప్రభు చేశాడు కాబట్టి ఆ మేలు నీకు ప్రత్యేకంగా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభా ఎంత గొప్ప మేలు చేసావయ్యా మాకు అని ఆయన పాదాలు పట్టుకున్నావా ఎప్పుడైనా? ఏడున్నాయి ప్రభా ఆయన, ఏడున్నాయండి ఆయన పాదాలు? ఆయన పాదాలు ఏడున్నాయి? విగ్రహాన్ని పట్టుకోవాలనా? కాదు. ఆకాశమైన సింహాసనం భూమి మీద ఆయన పాదములు మోపబడ్డాయి కాబట్టి నువ్వు సాగిలపడే అలా చేయి చాపితే ఆయన పాదాలు తాకినట్టే. హల్లెలూయా. అలాగని భూమిని మొక్కడం అని నేను అంటలే, భూమిని మొక్కడం కాదు. అలా సాగిలపడి నీ చేతులు చాపితే నువ్వు ఆయన పాదాలకి నమస్కారము చేసినట్లే. ప్రభా నీ పాదాలకు వందనాలయ్యా, ఎంత గొప్ప మేలు చేశావు కదా. మరియా సహోదరుడు లేపబడ్డాడు. ఒక విషాదమైన చీకటిమయమైన ఆ జీవితాన్ని వెలుగుతో నింపాడు. మరణముతో నిండి నా కుటుంబాన్ని దేవుడు జీవముతో నింపాడు కాబట్టి కృతజ్ఞతగా ఆయన పాదాలకు నమస్కారం ఆమె చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తే నువ్వు ఆయన పాదాలకు నమస్కారం చేశావు? ప్రభా మాకు ఎన్నో మేలు చేసావయ్యా అని ఈరోజు ఈ వారంలో మీరేం చేయాలా? దేవుడు మీకు చేసిన మేలు అన్నీ తలంచి ఒకసారి ఆయన పాదాల మీద సాగిలపడి నమస్కారం చేయండి. చేస్తారా? మీరు ఒంటరిగా ఉన్నాడు మీ గదిలో మీ తలుపు వేసుకొని ఒంటరిగా సాగిలపడి నమస్కారం చేయండి. ఆయనని గణపరచండి. తప్పకుండా దేవుడు కొద్ది వాటి మీద నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కొద్ది వాటిలో మనం నమ్మకంగా ఉండం కాబట్టే అనేకమైన వాటిని మనం పొందుకోలేకపోతాం. అంటే మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించట్లేదు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పించట్లేదు కాబట్టి మనం పొందుకుంటున్నాం. ప్రభా నీకు స్తోత్రం అని చెప్తున్నాం, మంచిదే. కానీ ఈ అనుభవం ఉందా నీకు? ఇది సువాసన. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మేలును బట్టి నువ్వు సాగిలపడతావో అది ప్రభువుకి సువాసన. హల్లెలూయా. సాగిలపడ్డారు ఎవరన్నా? సాగిలపడండి. ఈరోజు వెళ్ళి ఎన్నో మేలు చేశాడు దేవుడు నీకు, తలంచండి. ఈరోజు నీకు మేలు లేకపోవచ్చు, కానీ గతించిన జీవితంలో ఎన్నో మేలు దేవుడు ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు దేవుడు. వాటన్నిటిని బట్టి ఆలోచన చేసుకొని ప్రభా ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో గొప్ప మేలు చేశాడు. వాటిని తల పోసుకొనొచ్చు. ఏం పోసుకోవాలా? తలకు పోసుకోవాలి. తలకు కాదు పోసుకునేది, తల పోసుకోవాలి. కొంతమంది తలకు పోసుకున్నామని అంటారు. తలకు కాదు పోసుకునేది. తలకేం పోసుకుంటారు? నీళ్ళు పోసుకుంటారు. తలకు కాదు పోసుకునేది, తల పోసుకోవాలి. దేవుడు చేసిన మేలును తల పోసుకొని ఆయన పాదాల యొద్ద సాగిలపడి నమస్కారము చేయడమే ఆయనకి సువాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విలువైన సమయాన్ని ప్రభు సన్నిధిలో కేటాయించు. విలువైన అత్తరు ఎలాగూ తీసుకొచ్చి ఆమె యేసు ప్రభు పాదాల యొద్ద పెట్టిందో, నీ విలువైన సమయాన్ని, ఖాళీ సమయాన్ని కాదు, విలువైన సమయాన్ని నువ్వు ఆయన పాదాల దగ్గర పెడితే అది ప్రభుకి సువాసన. హల్లెలూయా. 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 ఏదో నీకు అర్జెంట్ అవసరం, చాలా విలువ, కానీ ఆ సమయంలో నువ్వు ఆ విలువైన సమయాన్ని, విలువైన అత్తరు ఎలాగూ మరియా తన పాదాల దగ్గర పెట్టిందో విలువైన సమయాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టు, అది నీకు సువాసనగా ఉంటుంది. 4 మాటలు చెప్పిన మీకు చెప్పగలరా? దేవుని గూర్చిన జ్ఞానం ఒకటి, రెండవది పరిచర్యలో సహకారులుగా ఉండాలి, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలి, 4వది ఆయన పాదాల దగ్గర సాగిలపడి నమస్కారం చేసి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని, విలువైన సమయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టు. అప్పుడు అది నీకు దేవునికి సువాసనగా ఉంటుంది. ఒకవేళ ఈ 4 మీరు కలిగి ఉంటే మీరు ధన్యులు, లేకపోతే ప్రభువా నాకు దయచేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. మా కొరకు